నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధం. ఎల్లుండి విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న సర్కార్. రాష్ట్ర ప్రణాళికలు ఆలోచనలు ప్రపంచానికి తెలిపేందుకే సదస్సు. 6 ఖండాల నుంచి ప్రతినిధులు, పగడ్బందీగా ఏర్పాట్లు. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో తప్పని తిప్పలు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల పడిగాపులు. కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో బీజేపీ మహాధర్నా. అభివృద్ధిని అడ్డుకుంటూ ధర్నాలేంటని మండిపడ్డ కాంగ్రెస్. రోజురోజుకు వేడెక్కుతున్న పంచాయతీ ఎన్నికల పోరు. వినూత్న ప్రచారాలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు. వందే మాత్రం గేయంపై లోక్సభలో రేపు చర్చ. అవగాహన పెంచేలా వేదికలు నిర్వహించాలన్న ప్రధాని. గోవా అగ్ని ప్రమాదంలో 25కు పెరిగిన మృతులు. ఇరుకైన మార్గాల వల్లే మరణాల సంఖ్య పెరిగిందని నిర్ధారణ. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం, మంగళవారం నిర్వహించబోతున్న గ్లోబల్ సమ్మిట్ కోసం 6 ఖండాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సర్కార్ విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రణాళికలు, ఆలోచనలు, లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దావోస్ తరహా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా జరిపేందుకు సన్నాహాలు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంలో విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సుమారు 42 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తుండగా ఒక్క అమెరికా నుంచే 46 మంది హాజరవుతారని మంత్రులు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ థీమ్ పేరుతో ఒకే వేదిక పైన వివిధ రంగాల ప్రముఖులు కనిపించనున్నారు. పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, సినీ, క్రీడా, విద్యారంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. సమ్మిట్ కు రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలను మంత్రులు ఆహ్వానించారు. 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. సదస్సులో తెలంగాణ భవిష్యత్ రూపకల్పనపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ నెల 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. డాక్యుమెంట్ తయారీ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమ్మిట్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సదస్సు నిర్వహణతో తెలంగాణ రాష్ట్రం దశ దిశ మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, ఆవిష్కరణలు, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తూ నెట్ జీరో లక్ష్యంగా మెరుగైన జీవన ప్రమాణాల సాధన గమ్యంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ఆర్థిక రంగం విలువను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ అంచనాలతో దార్శనిక పత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే హైదరాబాద్ ఎకానమీ వృద్ధితో పాటు గ్రామీణ తెలంగాణలో ప్రజల జీవనోపాధి, జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకోసం సేంద్రియ వ్యవసాయం, ఆగ్రో ప్రాసెసింగ్, గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ను ప్రోత్సహించి వివిధ పథకాలు అమలు చేయనున్నారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఈ నెల 9వ తేదీ సాయంత్రం తర్వాత ప్రభుత్వ వెబ్సైట్లలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రభుత్వం హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేస్తోంది. ఓవైపు అత్యాధునిక టెక్నాలజీ హంగులు, మరోవైపు తెలంగాణ ప్రత్యేక ఆకర్షణల మేళవింపులతో ఏర్పాటు తుది దశకు చేరుకున్నాయి. ఫ్యూచర్ సిటీలో డిజిటల్ తెరలతో నిర్మించిన టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 50 మీటర్ల పొడవుతో 3D డిజైన్లతో ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ముస్తాబైన సొరంగం గుండానే సమ్మిట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఏర్పాట్లు చేసింది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
అందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్కు వచ్చిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ రంగాల ప్రముఖులకు తెలంగాణ చరిత్రతో పాటు సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్కు సంబంధించిన ప్రత్యేకతలను తెలియజేయనున్నారు. అడ్వాన్స్ ఆటోమేషన్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కాకుండా మీ రోబోటిక్స్ టెక్నాలజీ. ఇప్పుడు ఎందుకంటే ఎనీ ఇండస్ట్రీ ఇఫ్ యూ టేక్ అన్ని ఇండస్ట్రీ ఆటోమేషన్ స్టార్ట్ అయింది. అదే ఆటోమేషన్ మా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి అదే ఇండస్ట్రీస్లో మనం ప్లేస్మెంట్ ఇవ్వడానికి ట్రైన్ చేస్తున్నాం అనమాట అండి. ఇక్కడ ఇది నా 3-in-1 హైబ్రిడ్ సైకిల్ సార్. 3-in-1 హైబ్రిడ్ బైసికల్. ఇది సోలార్ బ్యాటరీ పిల్లింగ్తో రన్ అవుతుంది సార్. డే టైం సోలార్తో మనం కంటిన్యూగా వెళ్ళిపోవచ్చు. నైట్ టైం మనం బ్యాటరీ యూజ్ చేసి 30 kilometers మైలేజ్ ఇస్తుంది సార్. ఒకవేళ బ్యాటరీ కూడా అయిపోతే మనం పెడలింగ్ ద్వారా వెళ్ళొచ్చు సార్, ఎమర్జెన్సీ టైంలో అయితే. We'll give financing for the minorities, Muslims, Christians, Buddhists, Jains, Parsis. I say we'll arty crafts we'll chase na whatever we give subsidy to them. A subsidy toti amount toti for their livelihood to run their business. Paper mash toti students చేశారు. పెయింటింగ్స్ కూడా మా స్టూడెంటే చేశారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అండ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ అండ్ ట్రాన్స్జెండర్స్కి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనేది ఇక్కడ మేము చెప్తున్నాము. అంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము, క్లాతింగ్ ఏర్పాటు చేస్తున్నాము. వాటితో పాటు ఎలాంటి ఇన్నోవేటివ్ పరికరాలు కూడా మనము డిజేబుల్డ్కి ఇస్తున్నాం అనేది మేము ఇక్కడ చూపిస్తున్నాము. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2 ఏళ్ల క్రితం నిండు మనసుతో కాంగ్రెస్ను ఆశీర్వదించారన్న సీఎం అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు శ్రమించారని పేర్కొన్నారు. గత పాలనలో కొన ఊపిరితో ఉన్న యువతకు ఉద్యోగాలతో కొత్త ఊపిరి పోశారని రేవంత్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్న ముఖ్యమంత్రి రుణమాఫీతో రైతుకు అండగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిపామని వెల్లడించారు. మహిళలకు ఆర్థిక మద్దతిచ్చి వ్యాపార రంగంలో అదానీ, అంబానీ సరసన నిలిపామని గుర్తు చేశారు. కుల సర్వేతో బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చామన్న సీఎం 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామని చెప్పారు. గత పాలకులు కలలో సైతం ఊహించని విజన్కు ప్రాణం పోశామని, ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు తయారయ్యాయని సీఎం అన్నారు. భారత గ్రోత్ ఇంజన్గా తెలంగాణను మార్చేందుకు సర్వం సిద్ధమైందన్న ముఖ్యమంత్రి భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్కగా అభివర్ణించారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకరైన మెస్సీ బృందంతో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ను నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యాచ్ను చూసేందుకు భారీగా అభిమానులు రానున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. అభిమానులు ముందుగానే స్టేడియంకు చేరుకోవాలని ఆయన సూచించారు. మెస్సీకి తెలంగాణ సర్కార్ భారీ భద్రతను కల్పిస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. మెస్సీ అంటే ప్రపంచం అంతా ఊగిపోతూ ఉంటుంది, ఫుట్బాల్ ప్లేయర్స్, లవర్స్. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లియోనల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది, దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం, మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము, 2 టీములు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిన వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ లోక్సభలో రేపు చర్చ జరగనుంది. ప్రధాని మోదీ లోక్సభలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్నారు. లోక్సభ రేపటి అజెండాలో వందే మాతరం గేయంపై చర్చను లిస్టింగ్ చేశారు. అందుకు 10 గంటల సమయం కేటాయించారు. ప్రధాని మోదీ తర్వాత అధికార పక్షం నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడనున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ చర్చ సందర్భంగా మాట్లాడనున్నారు. వందే మాతరం గేయం ప్రాముఖ్యతపై ముఖ్యంగా యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏడాది పాటు జరిగే వేడుకలను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. ఇండిగో సంక్షోభం త్వరలో కొలిక్కొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులతో పోలిస్తే ఇవాళ విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. శనివారం 1500 విమానాలు రాకపోకలు సాగించగా ఇవాళ ఆ సంఖ్య 1650కి పెరిగింది. 650 సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది. ఈ నెల 10వ తేదీ నాటికి తమ నెట్వర్క్ సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రకటించింది.
ఇండిగో ఎయిర్లైన్స్లో నెలకొన్న సంక్షోభం త్వరలో సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2300 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు కలిగి ఉన్న ఇండిగో ఇవాళ 1650 విమానాలు నడిపినట్లు ప్రకటించింది. 650 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. బెంగళూరులో 150, ముంబైలో 112, ఢిల్లీ 109, హైదరాబాద్లో 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. విశాఖలో 10, తమిళనాడు తిరుచిలో 11 విమానాలు నిలిచిపోయాయి. తిరువనంతపురంలో కొన్ని ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శ్రీనగర్ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన 2 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. శనివారం 1500 విమానాలు రాకపోకలు సాగించగా ఇవాళ ఆ సంఖ్య 1650కి పెరిగినట్లు ఇండిగో ప్రకటించింది. ఇండిగో ఎయిర్లైన్స్ ఆన్ టైం పనితీరు శనివారం మెరుగుపడింది. 6 మెట్రో విమానాశ్రయాల్లో ఇండిగో ఎయిర్లైన్స్ ఆన్ టైం పనితీరు 20.7% చేరినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. నిర్వహణ లోపాలతో గత కొన్ని రోజులుగా వందలాది ఇండిగో విమానాలు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిర్వహణ లోపాలతో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఇండిగో ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి తమ విమాన సర్వీసుల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపింది. నెట్వర్క్ ను స్థిరంగా మెరుగుపరుస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. విమానాల షెడ్యూల్ పునరుద్ధరణతో పాటు కస్టమర్ సపోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష బుకింగ్స్ కు సంబంధించి రీఫండ్, లగేజీ ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. తమ వెబ్సైట్లో విమాన సర్వీసుల స్టేటస్ ను చూసుకుని విమానాశ్రయాలకు రావాలని ప్రయాణికులకు ఇండిగో విజ్ఞప్తి చేసింది. తమ సేవలను వేగంగా సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు సంబంధికులతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికుల కోసం స్పైస్ జెట్ సహా మరికొన్ని ఎయిర్లైన్స్ అదనపు విమాన సర్వీసులు నడుపుతున్నాయి. రైల్వే శాఖ అదనంగా రైలు నడుపుతోంది. రద్దు చేసిన విమాన సేవలకు గాను ఇండిగో సంస్థ ఇప్పటి వరకు 610 కోట్ల రూపాయలను వినియోగదారుల ఖాతాల్లో తిరిగి జమ చేసింది. డిసెంబర్ 3 నుంచి 7 వరకు రద్దయిన సేవలకు కస్టమర్లు చెల్లింపులు జరిపిన ప్లాట్ఫామ్లోకే ఆటోమేటిక్గా ఆ నగదు మొత్తాన్ని రీఫండ్ చేసినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. అన్ని పెండింగ్ రీఫండ్లను డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటలకు ముందే పూర్తి చేయాలన్న డీజీసీఏ ఆదేశాలతో ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రయాణికుల నుంచి వేరు చేసిన 3000 బ్యాగేజీలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు ఇండిగో డెలివరీ చేసినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇండిగో విమానయాన నెట్వర్క్ వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటోందని పేర్కొంది. విమాన సేవలను రీషెడ్యూల్ చేయడానికి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకూడదని ఇండిగోను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గోవా అర్పోరా గ్రామంలో బర్చ్బాయ్ రోమియో లేట్ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదానికి కారణం బాణసంచా పేల్చడమేనని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ప్రమాద మృతుల సంఖ్య 25కు పెరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు, 14 మంది క్లబ్ సిబ్బంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాద సమయంలో ఇరుకైన మార్గాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడి మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. పర్యాటక స్వర్గధామమైన గోవాలోని అర్పోరాలో ఉన్న బర్చ్బాయ్ రోమియోలేన్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ క్లబ్ నకు సంబంధించిన పలు ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్ లోని ఇరుకైన మార్గాల కారణంగా అగ్ని ప్రమాదం సమయంలో పర్యాటకులు, సిబ్బంది త్వరగా బయటపడలేకపోయినట్లు తెలిసింది. ఇరుకైన మార్గాల వల్లే సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. నైట్ క్లబ్ లో తాటాకులతో అలంకరణలు చేశారు. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. క్లబ్ లో నిర్వహిస్తున్న బాలీవుడ్ బ్యాంగర్ నైట్ ను ప్రచారం చేయడంతో 100 మందికి పైగా పర్యాటకులు అక్కడకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో షోలే చిత్రంలోని మెహబూబా మెహబూబా పాటకు డాన్సర్ చిందులేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. రాత్రి 1 గంట సమయంలో డాన్సర్ వెనుక మంటలు విస్తరించడం ప్రారంభమయ్యాయి. అయితే క్లబ్ సిబ్బంది సందర్శకులకు హెచ్చరికలు చేయలేదు. ఆ తర్వాత సీలింగ్ కు మంటలు వేగంగా విస్తరించడంతో సంగీతకారులు పారిపోయారు. అకస్మాత్తుగా మంటలు రావడంతో పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరికొందరు వంటగదిలోకి పారిపోయారు. క్లబ్ మొత్తం మంటలు వ్యాపించగా పొగ వల్ల ఊపిరాడక చాలా మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఉత్తర గోవాలోని బ్యాక్ వాటర్స్ సమీపంలో ఈ క్లబ్ ఉంది. దీని లోపలికి వెళ్లి వచ్చే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఫలితంగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు లోపలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దాదాపు 400 మీటర్ల దూరంలోనే వాటిని ఉంచాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా క్లబ్ నిర్వాహకుల మధ్య వివాదాలు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలో క్లబ్ కూల్చివేతకు నోటీసులు కూడా జారీ అయినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. బర్చుబై రోమియో లేన్ నైట్ క్లబ్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే క్లబ్ మేనేజర్ ను అరెస్టు చేయగా ఓనర్లపై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. క్లబ్ నిర్వహణ, భద్రత ప్రమాణాలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక భూములను హిల్ టు పాలసీ పేరుతో రియల్ ఎస్టేట్ సమస్యలకు కట్టబెట్టేందుకు రేవంత్ సర్కారు కుట్ర పన్నుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ 2 ఏళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం మోసగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కిషన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. విజయోత్సవాల పేరుతో ప్రజాధనం దుబారా చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు. ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్నబియ్యం. అయ్యా, మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ని గద్దె దింపేదాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణ భూములని వేలం పాట చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ ని ఒక ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ల్యాండ్ గా చేసినటువంటి ఒక ఘనత వాళ్ళదైతే, ఆ ప్రైవేట్ ల్యాండ్ ని ధారావతం చేసి రియల్ ఎస్టేట్లకు అమ్ముకునేటువంటి ఒక పద్ధతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కేంద్ర మంత్రిగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణకు వచ్చే నిధులను అడ్డుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహించడం విడ్డూరంగా ఉందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతోనే కాంగ్రెస్ పాలనకు ప్రజా ఆమోదం లభించినట్లయిందని మహేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు గాని, అభివృద్ధి గాని, వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోలేదు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ, ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. ప్రజలు సంతోషంగా ఉన్నారనే మాట జూబ్లీస్ ఎన్నిక ద్వారా స్పష్టం చేశారు. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, ఇతర హామీలు కానీ, దాంట్లో 80% పైగా అంశాల్లో ఇవాళ మేము ఉత్తీర్ణ సాధించాం, ప్రజలకు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాలు అన్ని ఇస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహులు గెలుపు కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించి అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల బాండ్ పేపర్ రాసిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నిబంధనలు పాటించుకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. గ్రామాల్లో సర్పంచ్, వార్డు ఎన్నికలకు ప్రచారం జోరందుకుంటోంది. అభ్యర్థులు గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో ప్రచార సందడి నెలకొంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని హామీలిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ప్రజలకు చేరువ చేసేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి మండలం వేంపేటలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం అర్పణపల్లి గ్రామంలో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే గ్రామానికి టెంట్ హౌస్, ఇంటింటికి మినరల్ వాటర్, శుభకార్యాలు, అశుభ కార్యాలకు 5,016 రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. అందించలేని పక్షంలో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ప్రచారం నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ ప్రచారాన్ని నిర్వహించిందని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు.
దుబ్బాక నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని దుబ్బాక సీఐ శ్రీనివాస్ ఆశావహులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యటించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. రాజపేట మండలంలోని నర్సాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అత్తాకోడళ్లు వేర్వేరు పార్టీల మద్దతుతో బరిలో నిలిచారు. ఇద్దరు కంటే ఎక్కువ సంతానముంటే అనర్హులు అనే నిబంధన తొలగించడంతో కొందరిని అదృష్టం వరించింది. అంతేకాదు వారు ఎన్నికల బరిలో నిలిచి సర్పంచులుగా ఏకగ్రీవమయ్యారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారం తండాలో ఓ అభ్యర్థి ఆడపిల్ల పుడితే 5,000, పెళ్లికి 6,000 ఇస్తారని వాగ్దానం ఇచ్చారు. అమలు చేయకుంటే సంవత్సరం తర్వాత పదవి రద్దు చేయవచ్చని బాండ్ పేపర్ రాసిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భయభ్రాంతులకు గురిచేసి ఓ దళితుణ్ణి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారంటూ దళితులు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలలో ఓ అభ్యర్థి కళాకారుల బృందంతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ రోడ్ షో ప్రచారం చేశారు. కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సమితి సింగారంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థి ప్రచార రథం డ్రైవర్పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని రేగా కాంతారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకిచ్చే నిధులను గత, ప్రస్తుత ప్రభుత్వాలు దుర్వినియోగం చేశాయని బీజేపీ నాయకురాలు మాధవీలత ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ నెల 11న జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధానా తన పెళ్లి రద్దయినట్లు ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి పలు కారణాలతో వాయిదా పడింది. ఆ విషయంపై పలు ఊహాగానాలు ప్రచారమవుతుండగా ఆమె స్పష్టతనిచ్చారు. ఈ సమయంలో తాను మాట్లాడడం చాలా ముఖ్యమన్న మందానా తన వివాహం రద్దయిందని వెల్లడించారు. 2 కుటుంబాల గోప్యతను గౌరవించి ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతానని మందానా తెలిపారు. భారత్ తరపున మరిన్ని మ్యాచ్లాడి ట్రోఫీలు గెలుస్తానన్న ఆమె తనకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపింది. అటు వివాహం రద్దుపై పలాష్ ముచ్చల్ సైతం స్పందించారు. తన వ్యక్తిగత సంబంధం నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆధారాలేని వదంతులను సులభంగా నమ్మేస్తున్న వారిని చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని, ఇది తన జీవితంలో అత్యంత కష్టకాలమని పేర్కొన్నాడు. తన ప్రతిష్టకు భంగం కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తమ లీగల్ టీం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పలాష్ వివరించారు.